ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా WTC ఫైనల్ డే 3 లో ఏమేమి జరిగాయో టాప్ 5 మూమెంట్స్ గురించి తెలుసుకుందాం పదండి. నంబర్ 1 డే 2 లో ఆస్ట్రేలియా 218 రన్స్ తో వచ్చారు అండ్ సౌత్ ఆఫ్రికాకు 2 వికెట్స్ కావాలి. ఇక్కడ నుంచి మ్యాచ్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మిచెల్ స్టార్క్ దుమ్ము దులిపేశాడు. ఇతను హజల్వుడ్ తో కలిసి 59 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు. అలా ఆస్ట్రేలియా టోటల్ 281 రన్స్ చేరవేశాడు. ఇందులో మిచెల్ స్టార్క్ 58 రన్స్ అమేజింగ్ బ్యాటింగ్ చేశాడు. నంబర్ 2 282 రన్స్ పై రన్ చేసి చేయడానికి సౌత్ ఆఫ్రికా బరిలో దిగారు. అలా ఫస్ట్ వికెట్ 9 రన్స్ కి కోల్పోయారు. సెకండ్ వికెట్ 70 రన్స్ పై 2 వికెట్స్ కూడా స్టార్ కే తీశాడు. ఇక్కడ నుండి మూమెంటం మొత్తం ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్లిపోయింది. కానీ అప్పుడే డాన్ టెంబాబౌమా ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ నుండి ఇతను కుంటే మ్యాక్స్వెల్ గేమ్ మొత్తం చేంజ్ చేసేసాడు. నంబర్ 3 2 రన్స్ పై టెంబాది క్యాచ్ డ్రాప్ అయ్యింది. తర్వాత అతనికి హామ్స్ట్రింగ్ ఇంజరీ కూడా అవుతుంది. దాంతో పరిగెత్తలేకపోతాడు. అయినా కూడా అతను గ్రౌండ్ లో ఉండి మార్క్రమ్ తో కలిసి 143 రన్స్ అమేజింగ్ పార్ట్నర్షిప్ చేశాడు. ఇందులో డాన్ బౌమా 65 రన్స్, మార్క్రమ్ అయితే సెంచరీ చేశాడు. కరెంట్లీ సౌత్ ఆఫ్రికా విన్ అవడానికి 69 రన్స్ కావాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఆస్ట్రేలియా కంబ్యాక్ చేస్తుందా లేక సౌత్ ఆఫ్రికా ట్రోఫీ విన్ అవుతుందా?